నమస్తే, వెల్కమ్ టు టీచీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా దుగ్గండిలో సర్పంచ్ ఎన్నికల హీట్ పెరిగింది. మేడ్చల్ జిల్లాలో పార్కు స్థల కబ్జాపై హైడ్రా కొరడా. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఎల్లకొండ మల్లారెడ్డి సవాల్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నీలా శ్రీనివాస్ కీలక హామీలు. సిపి ఆదేశాలతో కాలనీల దిగ్బంధం, ముమ్మరంగా సోదాలు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. వరంగల్ జిల్లా దుగ్గండి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల కుమారస్వామి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ జిల్లా దుగ్గండి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల కుమారస్వామి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పరిమిత స్థాయిలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య, క్రీడలకు ప్రోత్సాహం, సెంట్రల్ లైటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తానని, రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తన ప్రాధాన్యత అని ముత్యాల కుమారస్వామి స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. ముత్యాల కుమారస్వామి అనే నేను దుగ్గొండి గ్రామంలో జన్మించి విద్య నేర్చుకున్న తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను 35 సంవత్సరాల సర్వీస్లో ఒక ఏఎస్ఐగా. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేసిన భూ కబ్జాదారుడిపై హైడ్రా అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పోచారం మున్సిపల్ సర్కిల్లో అక్రమ కబ్జా వెలుగు చూసింది. సిద్ధార్థ కళాశాల సమీపంలోని సర్వే నెంబర్ 747 మరియు 750లలో ఉన్న దాదాపు 1000 గజాల ప్రభుత్వ పార్కు స్థలాన్ని కోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి ప్రహారీ గోడ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేసి ప్రభుత్వ పార్కు స్థలాన్ని పూర్తిగా రక్షించారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ పార్కు స్థలంలో మళ్లీ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు, ఎఫ్టీఎల్ భూములు కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, కబ్జాదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇస్నాపూర్ గ్రామ పంచాయతీలో మీరు చేసినంత అవినీతి మరెవరైనా చేశారా? మీ అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు ఎల్లకొండ మల్లారెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ పరిధి సర్వే నెంబర్ 496లోని ప్రభుత్వ ఫ్లాట్లు అమ్ముకున్న చరిత్ర ఎవరిది అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామ పరిధిలోని లేఅవుట్లు, పార్కుల స్థలాలు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కావ్య వెంచర్ పార్కుకు ఆనుకొని ఉన్న సెప్టిక్ ట్యాంక్ స్థలం ఏమైంది, ఈ విషయాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా నిర్మాణ అనుమతుల్లో పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిందని, తన పదవి మూసి ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ గా మారిన శ్రీశైలం ఆధిపత్యం మున్సిపల్ కార్యాలయంలో చెలాయిస్తూ మున్సిపల్ కార్యాలయ అధికారులను విధులు నిర్వహించుకోవడంలో అడ్డుపడుతున్నట్లు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గడ్డం శ్రీశైలం అవినీతిపై అతి త్వరలో పూర్తి సాక్ష్యాధారాలతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ అయిన తర్వాత గ్రామంలో నీటి సమస్య అనేది చాలా విపరీతంగా పెరిగిపోయినా ఉంది. ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని విషయంలో కమిషనర్ గారు చెప్పడం కూడా జరిగింది. మరి పైనుంచి రావట్లేదని వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇస్నాపూర్ గ్రామంలో పొల్యూషన్ వాటర్ కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. వాటర్ లేని ఇబ్బంది ప్రజలందరూ అల్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో వచ్చే రోడ్లు మొత్తం చిన్న చిన్న డబ్బాలు అవి పెట్టుకొని కూడా రోడ్డునంతా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి మార్కెట్ యార్డ్ లేక మార్కెట్ కూడా ఆ రోడ్లపైనే పెట్టుకొని ప్రజలకు ఇబ్బందికరమైన పని చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే డంప్ యార్డ్ లేక డంప్ యార్డ్ వల్ల కూడా
ఇబ్బంది ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంకా కూడా ఇంకా పెరిగిపోయిన చేత దానివల్ల ఇబ్బంది అవుతుందని కూడా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా మాట్లాడుతున్నట్టు వారు సమాధానం చెప్తా ఉన్నారు. అట్లే అది కాకుండా ఇస్నాపూర్ గ్రామంలో మరి మున్సిపాలిటీ అయినాక కూడా గత మాజీ సర్పంచ్ భర్త మాజీ ఎంపీటీసీ శ్రీశైలం గారు మరి ఇంకా నేనే సర్పంచ్ అన్న భావనతోనే అందరిపైన హుకుం చెలాయిస్తూ డబ్బులు ఇంకా వసూలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అతను ఈ 15 ఏళ్ళ నుంచి 2 టర్ములు సర్పంచ్ ఉండి ఎంపీటీసీ ఉండి ఏం చేసిండు అనేది ఆయన లీలలు అనేది ఈ శ్రీశైలం లీలలు ఇస్నాపూర్లో ఎన్నెన్నిగా కొల్లా ఉన్నాయి, రికార్డులతో సహా ఉన్నాయి. ఆయన చేసిన లేఅవుట్లు కానీ ఆ పార్క్ ప్లేస్లు కానీ ఏ విధంగా అమ్ముకున్నాడు అనేది కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ప్రజల ద్వారా అపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పైప్ లైన్ వేస్తామని ఆ పైప్ లైన్లు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ గ్రామ పంచాయతీల బిల్లులు పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. గతంలో మరి ఈ వెంచర్ల పైన ఏ విధంగా సంతకాలు డబుల్ వెంచర్ చేసిండు అనేది కూడా అతను ఉంది. ఏదో ఒకతను డబ్బులు ఇవ్వకపోయేసరికి ఈరోజు మళ్ళీ నేనేదో శుద్ధ పూసను నాకేం తెలియదు ఎవడో చేసిండు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మరి 15 ఏళ్ళ నుంచి నువ్వు రాజకీయంలో ఉన్నావు, సర్పంచ్గా చేసినావు, ఎంపీటీసీగా చేసినావు, మరి ఏం చేసినావు ఇన్ని రోజులు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా నీకు డబ్బులు ఇవ్వకపోయేసరికి మరి గుళ్ళ పేరు చెప్పుకొని కూడా వసూలు చేసుకుంటా ఏం చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. అది పార్కు జాగా అనేది ఆరోపిస్తూ ఉన్నాడు. అది పార్కు జాగా అనేది కాదు, ఉండొచ్చు, దాని మీద సంతకం ఉందని చూపెట్టడంతో మరి వాళ్ళు పార్ట్నర్సు ఆ రోజు పార్కు కాదు ఇది పార్క్ వేరే దగ్గర అలాట్ చేసి ఇది ప్లాట్ కింద చేసుకున్నాం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. పార్కు జాగా అనేది సెంట్రల్ మరి ఈయన వెంచర్లు చేసిన దాంట్లో ఎన్ని పార్కులు చేపించి ఎన్ని అమ్ముకున్నది కూడా బయట పెడితే బాగుంటుంది. ఎందుకంటే 15 ఏళ్ళు రాజకీయంలో సర్పంచ్ చేసినావు, ఎంపీటీ చేసినావు కదా, మరి 15 ఏళ్ళు చేసినవి అంతా బయట పెట్టు, తెలుస్తుంది. నీ లేఅవుట్లక అమ్మిన ప్లాట్లు ఎన్ని, నువ్వు తీసుకున్నవన్నీ అనేది కూడా బయట పెడితే మేము బయట పెట్టడానికి కూడా సిద్ధం ఉన్నాం. ఆ లేఅవుట్ కాపీలతో సహా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం, మళ్ళీ తెస్తాము అని కూడా చెప్తా ఉన్నాం. మరి అట్లాగే గుట్టకు 496లో ప్లాట్లు ఎంతమందికి ఇచ్చినావు, ఎన్ని అమ్ముకున్నావు అనేది కూడా అందరికీ తెలుసు. ఈరోజు 100 కోట్లు గ్రామ పంచాయతీకి నష్టం చేసిన లేఅవుట్లలో మరి గుట్టను కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంటే, ఎందుకంటే గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పబ్లిక్ చెట్టు కింద ఈ పంచాయతీ ముంగట ప్రజలకు ఇవ్వాలి, ప్రజల వద్ద పాలన అప్పుడు నడుస్తూ ఉన్నది. ప్రజల ముందు అనౌన్స్మెంట్ చేసి మన విలేజ్లో ప్లాట్లు వీళ్ళకి వస్తాయని చెప్పడం జరిగింది. అప్పట్లో కొంచెం ప్రాబ్లం వల్ల ఎంఆర్ఓ ప్రాబ్లం వల్ల అవి ఆగిపోయినాయి. తర్వాత అయిన సర్పంచ్ వచ్చినాక ఎంఆర్ఓ ఇవ్వాల్సిన ప్లాట్లు ఆయన ఇంట్లో పెట్టుకొని మరి సంతకాలు పెట్టుకొని ఈ రోజు కూడా ఇంకా ప్లాట్లు అమ్ముకున్న పరిస్థితి ఉంది. అమ్ముకున్న పోనీ కానీ అమ్ముకున్న వాళ్ళకి ఈరోజు వరకు సైట్ చూడలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇలా ఎక్కడెక్కడనో కష్టం చేసుకొని కార్మికులు కొన్నారు, ఎంతమంది నష్టపోయారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళందరికీ ఇంకా చూపించే బాధ్యత నీది కాదా అనేది నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఒక సర్పంచ్గా ప్లాట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అమ్ముకున్నావు అనేది రుజువుతో సహా చూపెట్టడానికి సిద్ధం ఉన్నాం. ఒక్కటి కాదు, మెంబర్లకు 10 ఇచ్చి మిగిలిన 800 ప్లాట్లు ఏమైనాయి అన్నది కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అడిగితే రికార్డు మాత్రం పంచాయతీలో లేదు, మరి ఎంఆర్ఓ ఆఫీస్లో లేదు, ఎక్కడ పోయినట్టు. ఎంఆర్ఓకు కంప్లైంట్లు పోయిన మూలంగానే మరి వాళ్ళు మళ్ళీ రివర్సు హెచ్ఎండీకి ఇస్తామని చెప్పేసి ఆ 25 ఎకరాల ల్యాండ్ను వాళ్ళు మళ్ళా లాక్కొని ఎంఆర్ఓ ఈరోజు హెచ్ఎండీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి మా గ్రామస్తులందరూ కల్లాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ అడగడం కూడా జరిగిన ఎంఆర్ఓ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప ఏం చేసింది ఏం లేదు. ఆడ ఏడున్నది మా గవర్నమెంట్ ఉంది, మేము చేయిస్తాము పోనీయమని చెప్పేసి కథలు చెప్పి ఏమి చేయకుండా ఉల్టా మా మీద కేసులు మాత్రం మా మీద చేపించి ఆయన పక్క తప్పు. అంత నీతిమంతుడు అనేది
క్లియర్గా కనపడతా ఉన్నది. నేను ఏ దానికైనా సిద్ధం, ఆ రికార్డులతో సహా చూపించడానికి సిద్ధం, అవసరమైతే డిబేట్కి వస్తా అంటే మాట్లాడడానికి కూడా సిద్ధం. ఇట్లాంటి అవినీతిపరుడు అనేది రుజువు చేయడానికి కూడా సిద్ధం. ఎందుకంటే ఒకదాన్ని పట్టుకోండి, డబ్బులు ఇవ్వనంత మాత్రాన ఏదేదో చూపెట్టడం కరెక్ట్ కాదు. అది ఒకవేళ పార్కే అయితే క్లియర్గా ఉంటే ఉండని కూలగొడతారు. గవర్నమెంట్ అనేది వాళ్ళు కమిషనర్ ఉన్నారు, వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదొక్కటే కాదు, అన్నీ చేయాలనేది ఒక గ్రామంలో ఒక సిస్టమేటిక్ పద్ధతి అనేది గ్రామంలో రావాలనేది కోరుకుంటా ఉన్నాం. మున్సిపల్ అయిన తర్వాత నీట్నెస్ ఒక ఇప్పుడు ఆఫీసర్ పాలన ఉన్నది, వాళ్ళ మీద ఆఫీసర్లు చేసేదానికి ఉల్టా ఏదో మాట్లాడడానికి కాకుండా ఆఫీసర్లకు సపోర్ట్ చేస్తూ మంచి పనులు చేయాలనే, మనం మంచి జరగాలి, గ్రామం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉండాలనేది నా ఒపీనియన్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పోటీ తీవ్రంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలా శ్రీనివాస్ గ్రామ అభివృద్ధిపై స్పష్టమైన హామీలిచ్చారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ పరిధి సర్వే నెంబర్ 496లోని ప్రభుత్వ ఫ్లాట్లు అమ్ముకున్న చరిత్ర ఎవరిది అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామ పరిధిలోని లేఅవుట్లు, పార్కుల స్థలాలు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కావ్య వెంచర్ పార్కుకు ఆనుకొని ఉన్న సెప్టిక్ ట్యాంక్ స్థలం ఏమైంది, ఈ విషయాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా నిర్మాణ అనుమతుల్లో పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం కొనసాగిందని, తన పదవి ముగిసి ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ మున్సిపల్ గా మారిన శ్రీశైలం ఆధిపత్యం మున్సిపల్ కార్యాలయంలో చెలాయిస్తూ మున్సిపల్ కార్యాలయ అధికారులను విధులు నిర్వహించుకోవడంలో అడ్డుపడుతున్నట్లు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గడ్డం శ్రీశైలం అవినీతిపై అతి త్వరలో పూర్తి సాక్ష్యాధారాలతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మాది గోపాలపురం గ్రామం, గొల్లపల్లె గ్రామ పంచాయతీ, మండలం దుగ్గొండి, వరంగల్ జిల్లా. మేము గోపాలపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాము. గ్రామ ప్రజలందరూ మాది టీవీ రిమోట్ గుర్తొచ్చింది, అందరూ మాకు సర్పంచ్గా ఓటు వేయాలి, గెలిపించాలి ఓటు వేసి. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన మాధవరెడ్డి గారికి మా కృతజ్ఞత భావం తెలియదు. పేరు లోనే శ్రీనివాస్, మా భార్య లోనే నీల. దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ జనరల్ మహిళలకు రిజర్వ్ కావడం జరిగింది. ఈ జనరల్ మహిళ నుంచి మేము గత 17 నుంచి 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం. దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన మొన్నటిదాకా. నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సేవలకు గుర్తించి ఈరోజు ఈ జనరల్ మహిళా సీట్ల మా వైఫ్ నీలా గారికి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని రేపు ఈ ఎన్నికల్లో ఎదుర్కొని మా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మేము గ్రామ ప్రజలకు కోరుకోవడం జరిగింది. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే కానీ అటు ముఖ్యమంత్రి కానీ అనే అది లేకుండా ఇప్పుడు ఏంటంటే అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇటు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గోపాలపురం సర్పంచ్గా మేము గెలిచి రేపు మాకు ఉన్నటువంటి విలేజ్లో ఉన్న సమస్యలను మేము ప్రతిదీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికి కృషి చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు కానీ మొన్న గత 6 నెలల కింద గ్రామంలోని 9 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి మేము ప్రతిదీ పనిచేసి గోపాలపురం గ్రామంలో మంచినీటి సమస్య అసలే రాకుండా పారిశుద్ధ్యం మీద, మంచినీటి మీద, సైడు డ్రైనేజీల మీద, అంతర్గత సీసీ రోడ్ల మీద మాకు 20 సంవత్సరాల అనుభవంలో మేము మాకున్న ఎమ్మెల్యే గారి చనువుతో రేపు గెలిచిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ ఈ గోపాలపురం గొల్లపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.
సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ కాలనీలను దిగ్బంధం చేసి విస్తృతంగా సోదాలు చేపట్టిన వరంగల్ ట్రై సిటీ పోలీసులు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో భద్రతపై పోలీసులు ఫోకస్ పెంచారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పోలీస్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీలను పూర్తిగా దిగ్బంధం చేసి అనుమానితులపై గట్టి నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలు, ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరిశీలనలో భాగంగా ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కదలికలు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రత మరింత బలోపేతం అవుతాయని పోలీసు అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో, సాంస్కృతిక వైభవంతో ఉత్సాహంగా సాగింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర వైభవాన్ని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై కళాకారులు తెలంగాణ పౌరుషాన్ని, ఉద్యమ చరిత్రను గుర్తు చేసేలా నృత్యాలు, గీతాలు ప్రదర్శించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పెట్టుబడుల సందడి కొనసాగుతుంది. తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశీ కంపెనీలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగింది. సమ్మిట్ లో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు అధికారులతో భేటీ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై వివిధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా కనిపించారు. ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలు ప్రముఖ కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓఈలు కుదుర్చుకున్నారు. సుమధుర గ్రూప్, టీసీసీఐ, టైఫాన్ గ్రూప్ వంటి సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత పోస్టర్ను తొలగించడం సంచలనంగా మారింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ కవిత పోస్టర్ను తొలగించారు. సోమవారం నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్ పై ఉన్న అభిమానం కారణంగా ఒక మహిళగా గౌరవంతోనే ఆ ఫోటోను కార్యాలయంలో ఉంచామని, కానీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో పోస్టును తొలగించినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటన బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో మరోసారి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పై ఒక్క కారు ఆగిపోవడంతో ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మాదాపూర్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ వైపుకు వచ్చే శిల్పాలే అవుట్ ఫ్లైఓవర్పై ఓ కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని ప్రభావంతో గచ్చిబౌలి నుంచి నానక్రామగూడ మార్గంలో, అలాగే గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ టోల్ గేట్ వైపు వెళ్లే రహదారిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును పక్కకు తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వాహనదారులు కొద్దిసేపు ఓర్పుగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 ఎంపిక నేపథ్యంలో జింకానా గ్రౌండ్ కు క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. దాదాపు 2000 మంది అండర్-14 ఎంపిక కోసం జింకానా మైదానానికి ఉదయాన్నే తరలి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారీగా క్రీడాకారులు తరలి రావడంతో జింకానా మైదానం క్రీడాకారులతో జనసందోహంగా మారింది. క్రీడాకారులు తమ తల్లిదండ్రులతో సెలక్షన్స్ కోసం వచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్స్ కోసం ప్రకటన ఇచ్చి సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
సరైన చర్యలు చేపట్టకపోవడం వల్ల ఉదయం నుండి క్యూ లైన్లో పడిగాపులు కాస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. సరైన భద్రతా సిబ్బంది సైతం లేరని, వెంటనే హెచ్సిఏ అధికారులు సెలక్షన్స్ కోసం వచ్చిన క్రీడాకారులకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సెలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలివచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా దుగ్గండిలో సర్పంచ్ ఎన్నికల హీట్ పెరిగింది. మేడ్చల్ జిల్లాలో పార్కు స్థల కబ్జాపై హైడ్రా కొరడా. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? ఎల్లకొండ మల్లారెడ్డి సవాల్. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నీలా శ్రీనివాస్ కీలక హామీలు. సిపి ఆదేశాలతో కాలనీల దిగ్బంధం, ముమ్మరంగా సోదాలు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.